మే 2న రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలోని రహదారులు, పార్కింగ్ ప్రదేశాలను మంత్రి నారాయణ పరిశీలించారు. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠితో కలిసి ప్రధాని సభకు వచ్చే రోడ్లను పరిశీలించిన మంత్రి రాజధాని ప్రాంతంలో 64,000 కోట్ల విలువైన పనులకు సంబంధించిన టెండర్లను పిలిచామన్నారు. వచ్చే నెల 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు రీలాంచ్ జరుగుతుందని చెప్పారు. 2014-19లో అమరావతి రాజధాని నిర్మాణానికై దాదాపు 5,000 కోట్ల పైగా ఖర్చు పెట్టడం, అనేక రోడ్లు అవన్నీ చేసాం. అప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాని యొక్క శంకుస్థాపనకి ఆ రోజు ప్రధానమంత్రిగా రావటం జరిగింది. వారి చేతుల మీద జరిగింది. అయితే గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్విరామం చేయటం, అంతేకాండి ఈ ప్రాంతాన్ని అంతా ఒక అడవిలాగా చేసేసింది. అయితే ఈ ప్రభుత్వ రంగానే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్ గా వర్క్స్ టేకప్ చేయమని సిఆర్డీకి చెప్పడం, ఆ నేపథ్యంలో యాక్చువల్గా 64,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవటం, దానికి సంబంధించి దాదాపు 41,000 కోట్లకైతే టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి